పరంపరే సిల్క్స్ లో యానివర్సరీ డే సేల్ కళ్యాణం కమనీయం ఆఫర్ జూలై 1 నుంచి జూలై 30 వరకు 50% ఆఫ్. వైభవ్ సూర్యవంశిని పక్కన పెట్టేశారు. అసలు చివరి టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ పైన దారుణమైనటువంటి ఓటమి చవిచూసినటువంటి టీమిండియా జట్లు అసలు ప్లేయింగ్ లెవెన్లో ఏ ప్రాతిపదికన మళ్ళీ ప్లేయింగ్ లెవెన్ని సెలెక్ట్ చేశారో అర్థం కానటువంటి పరిస్థితి. ప్రతి మ్యాచ్కి ట్విస్ట్ ఇస్తూ ప్రతి మ్యాచ్లో అనేక మార్పులు చేస్తూ అసలు ప్లేయింగ్ లెవెన్లో ఎవరిని ఉంచుతున్నారో ఎవరిని పెడుతున్నారో ఎవరిని తీసేస్తున్నారో అర్థం కానటువంటి ఒక కన్ఫ్యూజన్ వాతావరణాన్ని ఇంగ్లాండ్ టూర్లో అక్కడ కెప్టెనా లేకుంటే కోచా ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారో తెలియట్లే. కానీ దారుణమైనటువంటి తప్పిదాలనేటివి మ్యాచ్ ప్లేయింగ్ లెవెన్కి సంబంధించి ఈ యొక్క దారుణమైనటువంటి ఓటమిలు అవి కూడా కారణాలుగా కనిపిస్తున్నాయి. వైభవ్ సూర్యవంశి ఆల్రెడీ మొత్తుకున్నారు మొదటి నుంచి ఐర్లాండ్ టూర్ చిన్న జట్టు మీద తను ఇంట్రడ్యూస్ చేస్తే తను అంతర్జాతీయ జట్టులోకి మొదటి మ్యాచ్లు కదా కొంత ప్రాక్టీస్ అవుతుంది, కొంత ఆ యొక్క ఇంటెన్షన్ కూడా తనకు అగ్రెసివ్ ఇంటెన్షన్ వచ్చేస్తుంది. ఆ యొక్క ఐర్లాండ్ మ్యాచ్ల మీద 1-2 హాఫ్ సెంచరీలు కొడితే ఫ్రీ అయిపోతాడు అని చెప్పేసి అనుకుంటే అక్కడ ఆడించలేదు. ఇంగ్లాండ్లో కూడా మొదటి మ్యాచ్ ఆడించకుండా తనని కన్ఫ్యూజన్లో పెట్టేశారు. రెండో మ్యాచ్లో ఒత్తిళ్లు రావడంతో విమర్శలు రావడంతో సంజు శాంసన్ వరుసగా విఫలమవడంతో ఇంకా తప్పదని చెప్పేసి తీసుకున్నారు. తను మొదటి మ్యాచ్ విఫలమయ్యాడు, రెండో మ్యాచ్ విఫలమయ్యాడు, మూడో మ్యాచ్ విఫలమయ్యాడు. ఇక మిగిలింది ఒకే ఒక టీ20, అది కూడా ఆడిస్తే అయిపోయేటువంటి దానికి మొత్తానికి పక్కన పెట్టేసి తనకు ఒక పూర్తిగా నెగిటివ్ ఇంపాక్ట్ కలిగేటువంటి విధంగా తన మీద వేటేశారు. వైభవ్ సూర్యవంశిని అసలు పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏంటి? ప్లేయింగ్ లెవెన్లో షేడ్ చేయనేటువంటి వ్యక్తిని తీసుకున్నారు, మళ్ళీ కొత్త పర్సన్లను తీసుకున్నారు. అర్థం కానటువంటి లెక్కలతోటి ప్లేయింగ్ లెవెన్లో నిన్న 5th టీ20లో నడిచినటువంటి పరిస్థితి. సరే, సంజు శాంసన్ని పెట్టుకున్నారు, ఓకే, ఓపెనర్గా సంజు శాంసన్ని దించారు, మళ్ళీ ఫెయిల్ అయిపోయాడు, పర్వాలేదు. బట్ సంజు శాంసన్ని తీసుకోవాలనుకుంటే వైభవ్ సూర్యవంశినే పక్కన పెట్టాలా? వేరే ఆప్షన్ లేదా? వైభవ్ నుంచి కూడా సంజును పెట్టొచ్చు కదా. ఆ కాన్సెప్ట్ ఎందుకు మర్చిపోతున్నారు? ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి, టీం బ్యాలెన్స్ కోల్పోయినటువంటి పరిస్థితి, టీంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక కన్ఫ్యూజన్ వాతావరణాన్ని క్రియేట్ చేసేటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు టీమిండియాలో నెలకొన్నట్టుగా తెలుస్తోంది. దీనిపైన సునీల్ గవాస్కర్ కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు వైభవ్ సూర్యవంశిని పక్కన పెట్టడం, ముఖ్యంగా భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్, ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ కూడా గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని టీం మేనేజ్మెంట్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. సిరీస్ ఫలితం ఇప్పటికే తేలిపోయిన నేపథ్యంలో ఈ నామమాత్రపు మ్యాచ్లో యువ ఆటగాన్ని పక్కన పెట్టడం పైన సునీల్ గవాస్కర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వైభవ్ను తీసుకోకపోవడం నన్ను చాలా నిరాశపరిచింది. ఇది తప్పక గెలవాల్సిన మ్యాచ్ అయితే అనుభవం ఉన్న ఆటగాడిని ఆడించడాన్ని అర్థం చేసుకోవచ్చు, కానీ ఎలాంటి ప్రాధాన్యం లేని మ్యాచ్లో ఒక యువ ప్రతిభావంతుడికి అవకాశం ఇవ్వకపోవడం పెద్ద తప్పు. ఎవరో ఒకరు ఆ పిల్లాడి భుజంపై చేయి వేసి ధైర్యం చెప్పాలి. కేవలం 3 మ్యాచ్ల ప్రదర్శన ఆధారంగా 15 ఏళ్ల బాలుడిని జట్టు నుంచి తొలగించడం చాలా కఠినమైన నిర్ణయం అంటూ కూడా గవాస్కర్ వ్యాఖ్యానించారు. మరోవైపు ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ కూడా భారత యాజమాన్యాలపైన విమర్శలు గుప్పించాడు. వైభవ్ను భవిష్యత్తు సూపర్ స్టార్ అని నమ్మినప్పుడు అతడికి కేవలం 3 మ్యాచ్లు ఇచ్చి ఎలా వదిలేస్తారు? ఆడిన 3 మ్యాచ్ల్లో అతడు తన సత్తా చూపించాడు. ఫామ్ లేక పరుగులు చేస్తూ ఫామ్ లేనటువంటి సంజు శాంసన్ మళ్ళీ తీసుకువచ్చారు. అతడికంటే బెటర్గా 6లు కొడుతూ హిట్ చేసేటువంటి ఇంటెన్షన్తో ఉన్నటువంటి పిల్లాడే బెటర్ కదా, అతనే బెటర్గా ఆడాడు అని స్వాన్ కూడా అన్నాడు. ఇలాంటి విమర్శలు ఇప్పుడు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ సిరీస్లో వైభవ్ 3 మ్యాచ్ల్లో 42 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ పేసర్ల బౌన్స్ను ఎదుర్కోవడంలో కాస్త తడబడినప్పటికీ వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. తన ఇంటెంట్ మాత్రం అలాగే చూపించాడు. 15 ఏళ్ల వయసులో ఉన్న ఒక ఆటగాన్ని ఇలా హఠాత్తుగా తొలగించడం అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందని, జట్టు పేలవ ప్రదర్శనకు ఆ కుర్రాడిని బలిపశువును చేయకూడదంటూ కూడా స్వాన్ హితవు పలికాడు. ఇప్పుడు అదే చెప్తున్నారు అందరూ. వైభవ్ సూర్యవంశికి ఇంకా చాలా లాంగ్ రన్ లైఫ్ ఉంది, చాలా సంవత్సరాల పాటు ఆడాల్సిన అవకాశం ఉంది. అలాంటప్పుడు తనని ఇంట్రడ్యూస్ చేసినటువంటి మొదటి రోజుల్లోనే తనని ఇలా డిప్రెషన్లోకి వెళ్ళేటువంటి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేటువంటి విధంగా ఈ బిహేవియర్ చేస్తే తనలో ఉన్నటువంటి అగ్రెసివ్ ఇంటెంట్ లేకుంటే తన ఆట ఈ యొక్క ఆత్మవిశ్వాసం దెబ్బతినడం కారణంగా వెనక్కి వెళితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? అసలు ఏం జరుగుతుంది? భరోసా ఇవ్వాల్సినటువంటి పిల్లోడికి 2-3 మ్యాచ్ల్లో ఇంత దారుణమైనటువంటి కఠిన నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు? అసలు ఆ నిర్ణయాలు తీసుకునేటువంటి వ్యక్తులు ఎవరు? అసలు టీం నడిపిస్తుంది ఎవరు? ఏం జరుగుతుంది? దారుణమైనటువంటి వరుస వైఫల్యాలు. 7 మ్యాచ్లు అవుతుంది ఒక టీ20 గెలవడానికి. ఇండియా నెంబర్ 1 ఉన్నటువంటి, ప్రపంచ నెంబర్ 1గా ఉన్నటువంటి టీమిండియా 7 మ్యాచ్లో ఒక మ్యాచ్ గెలవడం కోసం ఒక్కటంటే ఒకటి ఎప్పుడు గెలుస్తుందా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఆ టీం వరల్డ్ నెంబర్ 1 ర్యాంకు కూడా పోయింది, ఇంగ్లాండ్ వచ్చేసింది వరుస ఓటములతోటి. ఈ దారుణమైనటువంటి వైఫల్యాలకి ఎవరి కారణం? ఇంత దారుణమైనటువంటి పరిస్థితి, ఈ ఆట ఎవరి చేత ఆడబడుతుంది? కోచ్ గంభీర్ దీనిపైన ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. అనేకమైనటువంటి చెత్త రికార్డులను మూటగట్టుకుంటున్న పరిస్థితి ఇప్పుడు కోచ్ గంభీర్ ఖాతాలో ఉంటుంది.
ఎప్పుడూ సాధ్యం కానటువంటి చెత్త రికార్డులన్నీ కూడా ఈ మధ్యకాలంలో భారత్ మూట కట్టుకుంటున్నటువంటి పరిస్థితి. టెస్టుల్లో న్యూజిలాండ్ పైన ఓడిపోతాం, ఇంగ్లాండ్ మీద ఓడిపోతాం, ఐర్లాండ్ మీద కూడా ఎప్పుడు లేని విధంగా చరిత్రలో ఓడిపోతాం. ఇలాంటి వింత రికార్డులన్నీ ఎవరైనా కొత్త కోచ్ వస్తే లేకుంటే కొత్త మేనేజ్మెంట్ వస్తే అక్కడ ఆటగాళ్ళని ఇంకా మరింత షైన్ చేసి వారు అద్భుతమైనటువంటి రికార్డులు సాధించే విధంగా వాళ్ళని ప్రోత్సహించాలి. కానీ చెత్త రికార్డులను సాధించే విధంగా ప్రోత్సాహం కొనసాగుతున్నట్టుగా కనబడుతుంది. ఏదేమైనా వైభవ్ సూర్యవంశిని ఈ రకంగా పక్కన పెట్టడం తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడమే అవుతుంది. నెక్స్ట్ మ్యాచ్లో ఆ ఇంపాక్ట్ కనిపిస్తే చిన్నపిల్లగాడు అలాంటి వ్యక్తికి మనం ఇంకా సపోర్ట్ చేసి ముందుండి తన అగ్రెసివ్ ఇంటెంట్ని బయటికి వచ్చేలాగా ఎంకరేజ్ చేయాల్సింది పోయి డిస్కరేజ్ చేసి ఈ రకంగా తనని వెనక్కి నెట్టేటువంటి ప్రయత్నం చేస్తే రాబోయే రోజుల్లో టీమిండియాలో ప్లేయింగ్ లెవెల్లో ఇంకా ఎలాంటి విచిత్రాలు జరుగుతాయి అనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఏదేమైనా ఈ నిర్ణయం పైన అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్రమైనటువంటి చర్చ కొనసాగుతుంది.